స్తుతించి ప్రార్థించాలి. நாமெல்லாரும் எழுந்து நிற்கலாம். దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలాగే లేచి నిలవబడండి. వెంటనే நாம் தேவ சமூகத்திலே நின்று கொண்டிருக்கிறோம். మనం దేవుని సన్నిధిలో నిలవబడబోతున్నాం. అందరు లేచి నిలవబడండి. கர்த்தர் தெரிந்து கொண்ட இடத்தில் நின்று கொண்டிருக்கிறோம். ప్రభు చిత్తానుసారంగా ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న ఈ స్థలంలో మనందరూ నిలవబడి ఉన్నాం. கர்த்தர் இங்கே எழுந்தருளி இருக்கிறார். దేవుడు ఇక్కడ లేచి ఉన్నారు. நாம் அவரை முழு இருதயத்தோடு துதிக்க போகிறோம். మనం ఆయన్ని పూర్ణ హృదయంతో స్తుతించి ప్రార్థించబోతున్నాం. முதலாவது எல்லாரும் வலது கரம் உயர்த்தி பாஸ்டர் ஏசன்னா அவர்களை கர்த்தர் எழுப்பினதற்காக, பயன்படுத்தினதற்காக, இந்த ஊழியத்தை ஏற்படுத்தினதற்காக துதிக்க வேண்டும். మొట్టమొదటిగా అందరూ మీ కుడి చేతిని పైకెత్తి దైవజనులు యేసన్న గారిని దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి ఈ పరిచర్యలను ఇంతగా ప్రగతి పదంలో సాగడానికి ఎన్నుకున్న యేసన్న గారిని బట్టి జ్ఞాపకం చేసుకొని అందరు కుడి చేతిని పైకెత్తి కొద్ది క్షణాలు ప్రభువుని స్తుతిద్దాం. అందరమే எல்லாரும் வாய் திறந்து துதியுங்கள். అందరూ నోరు తెరిచి ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం ఆండవరే. చెప్పాలి మీ స్వరాలు వినబడాలి. స్తోత్రం ప్రభువా. துதிங்க வாய் திறந்து. అందరు కుడి చేతిని పైకెత్తి నోళ్ళు తెరిచి ప్రభువుని స్తుతించండి. துதியின் சத்தம் எழும்பட்டும். మీ స్తుతి శబ్దం బిగ్గరగా రావాలి. హోసన్నా ஊழியங்களுக்காக ஸ்தோத்திரம். హోసన్నా మినిస్ట్రీస్ బట్టి స్తోత్రం. பாஸ்டர் ஏசன்னாவுக்காக ஸ்தோத்திரம். పాస్టర్ యేసన్న గారిని బట్టి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరు కుడి చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. గంభీర స్వరంతో స్తుతించండి. అందరూ స్తుతించాలి. హల్లెలూయా. నాங்கள் உம்மை துதிக்கிறோம். మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. హల్లెలూయా என்று உம்மை துதிக்கிறோம். పూర్ణ ఆత్మతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా.